నిజామాబాద్ కల్తీ కల్లు ఘటనపై పోలీస్ యాక్షన్ షురూ అయింది. ఈ కల్తీ కల్లుని తయారు చేసిన ఇద్దరిని పోలీసులు రిమాండ్ కి పంపారు. కల్తీ కల్లు తాగి వేర్వేరు ప్రాంతాల్లో దాదాపు 85 మంది అస్వస్థతకు గురయ్యారు. బాన్సువాడ, కామారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందారు. కొంతమంది డిశ్చార్జ్ కాగా మరికొందరు ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. కల్తీ కల్లు ఎవరు తయారు చేసినా ఉపేక్షించబోమని, కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు పోలీసులు. దుర్కి గ్రామానికి సంబంధించి మరియు దామరంచ, అంకుల్ గ్రామాలకు సంబంధించి కల్తీ కల్లు వ్యవహారంలో కల్తీ కల్లు తాగి చాలామంది ప్రజలు హాస్పిటల్లో జాయిన్ అయ్యి అనారోగ్యానికి గురికావడం జరిగింది. దీనికి సంబంధించి నర్సులాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి 9వ తారీఖు రోజు నిన్నటి తేదీ దుర్కి గ్రామానికి చెందిన ఉడతల లక్ష్మగౌడ్ అతన్ని కస్టడీ తీసుకొని విచారించి అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ పంపడం జరిగింది. ఈరోజు తేదీ 10వ తారీఖు రోజు దామరంచ గ్రామానికి చెందిన ఇడిగి గంగాధర్ గౌడ్ని ఇదే కేసు నిమిత్తం అతన్ని కస్టడీ తీసుకొని విచారించి జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం.